నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. రేపు బుద్ధ పూర్ణిమ. అయితే గృహస్థ ఉపాసకులుగా బుద్ధ పూర్ణిమ రోజు ఏం చేస్తే బాగుంటుందని కొంతమంది అడిగారు. సాధారణంగా నెలలో వచ్చే ఉపవాస దినాలు అంటే పౌర్ణమి రోజు, లేకపోతే అమావాస్య, పౌర్ణమి అయిపోయిన అష్టమి నాడు, అమావాస్య తర్వాత వచ్చే అష్టమి నాడు, ఈ 4 రోజుల్లో కూడా గృహస్థులు 8 నియమాలను పాటిస్తూ, అంటే పంచశీలతో పాటు ఇంకొక 3 శీలా కూడా పాటిస్తూ, ఆ అష్టశీలాలను పాటిస్తూ ఆ రోజు ఎక్కడైనా భిక్షువు ఉంటే, లేకపోతే భిక్షు సంఘం ఉంటే ఆ విహారానికి వెళ్ళి వాళ్ళకి భోజన దానం చేసి ఆ భిక్షువు వద్ద నుంచి ధర్మాన్ని విని నేర్చుకొని వీలైనంత ఆ రోజు ధర్మంలో గడపడానికి ప్రయత్నించాలి, శీలాన్ని ఆచరిస్తూ. అంటే ఈ బిజీ లైఫ్లో అట్లీస్ట్ నెలలో 4 రోజులన్నా కానీ ఈ ధర్మానికి ఆచరించడానికి సమయాన్ని పెట్టుకోవాలి. కొన్నిసార్లు ఇలా అనిపించి ఉండొచ్చు, నేను చాలా బిజీగా ఉన్నాను, మిగతా పనుల్లో పడిపోయి నేను ఇది చేయలేకపోతున్నాను అంటే. మనం ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే కంపల్సరీ పుణ్యం అనేది కంపల్సరీ ఉండాలి. వాళ్ళు ఇంతకుముందు చేసిన మంచి వాళ్ళని ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తుంది. ఆ పుణ్యం అంటే ఉదాహరణకి మీరు ఒక చోటికి పోవడానికి బస్సు ఎక్కారనుకోండి, ఎక్కిన తర్వాత కండక్టర్ టికెట్ తీసుకోవడానికి డబ్బు లేవమంటారు. మీ దగ్గర డబ్బులు లేకపోతే ఏమవుతుంది, ఆ కండక్టర్ అక్కడే దించేస్తాడు, మీరు వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళలేకపోతారు. అదేవిధంగా మీరు చేసేటువంటి పుణ్యం కూడా మిమ్మల్ని ఈ అర్హంత స్థితి అనే నిబ్బానం అనే చివరి గమ్యానికి చేర్చడానికి ఈ దాన గుణం అనేది ఉపయోగపడుతుంది. అది మిమ్మల్ని అట్లీస్ట్ ఈ ధమ్మం నుంచి వేరు మార్గానికి వెళ్ళకుండా ముందుకు నడిపిస్తుంది. అందుచేతనే ఈ నెలలో 4 రోజులు ఉపవాస దినాల్లో కానీ, లేకపోతే ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో కానీ, అంటే ఉదాహరణకి బుద్ధ పూర్ణిమ, లేకపోతే కఠిన చీవరదన, ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు పుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. గృహస్థులుగా ఉన్నప్పుడు అట్లీస్ట్ కొంతలో కొంత అయినా కానీ దాన గుణాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే కనుక మీకు దగ్గరలో ఎవరైనా భిక్షు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ధమ్మాన్ని వినడానికి ప్రయత్నించండి. అలాగే భోజన దానం చేయండి, లేకపోతే భిక్షువుకి అవసరమైన ఆవశ్యకాలు ఉంటాయి, వాటిని దానం చేయవచ్చు. సో అది చేయలేకపోతే అట్లీస్ట్ ఆ రోజు కూర్చొని ధమ్మాన్ని వినండి, మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకోండి, అష్టశీలాలను ఇంట్లో ఉండే పాటించండి. వీలైతే ఎవరికైనా కానీ భోజన దానము, లేకపోతే అట్లీస్ట్ మనసులో అయినా ఆ భావాన్ని పెంపొందించుకోండి. నేను దానం ఇచ్చినప్పుడు నా చిత్తం ఏ విధంగా సంతోషంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ఆ సంతోషాన్ని మళ్ళీ మళ్ళీ మీరు అంటే ఆ శాంతిని పొందడానికి ప్రయత్నించాలి. అంటే దానం ఇచ్చినప్పుడు మనసు శాంతిస్తుంది. మనసు శాంతించడం వలన మీరు ఇంకా మెడిటేషన్ ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది శాంతించిన మనసు. అందుకని బుద్ధ పూర్ణిమ రోజు ఒకవేళ మీకు దగ్గరలో ఏదైనా విహారాలు ఉంటే అక్కడికి వెళ్ళండి, కాసేపు మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకోండి, ధమ్మాన్ని వినండి, భోజన దానం, ఇంకా భిక్షువులకు అవసరమైన ఆవశ్యకాలు ఏవైతే ఉన్నాయో అవి దానం చేసి పుణ్యాన్ని సంపాదించుకోండి. రేపటి కార్యక్రమం అయితే అదే ఉంటుంది.
బహుశా నేను ఇప్పుడు ఏలూరు దగ్గరలో ఉన్నాను. ఏలూరు దగ్గరలో ఒక భిక్షు ఆశ్రమం ఉంది. 1, 2 రోజులు నేను ఇక్కడే ఉంటాను. ఎవరైనా కలవాలి అనుకుంటే ఇక్కడ వచ్చి కలవచ్చు. చెక్కపల్లి నవ్యాన సంగారామ అని మీరు గూగుల్‌లో టైప్ చేసిన ఆశ్రమం గురించిన డీటెయిల్స్ మీకు వస్తాయి. హైదరాబాద్‌లో అయితే కనుక మీకు మహాబోధి బుద్ధ విహార ఒకటి ఉంది. ఇంకొన్ని చిన్న చిన్న విహారాలు ఉండొచ్చు. మీరు చూసుకోండి. మీకు ఎక్కడ ఏది వీలైతే అది చేయండి. సో, గృహస్థులుగా ఉన్నప్పుడు పుణ్యాన్ని సంపాదించుకోవడానికి కంపల్సరీ ప్రయత్నించాలి. ఈరోజు చెప్పబోయే సూక్తం వచ్చేసి చక్రవర్తి సూత్రం. రాజు ధర్మ నియామకుడు. అటువంటి రాజు ధర్మాన్ని తప్పితే రాజ్యం ఎలా పెడదారి పడుతుందో ఈ సూత్రం అనేది తెలుపుతుంది. అధర్మ ఆచరణ వలన మనుషుల ఆయువు 80,000 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు తగ్గి రావడం, మళ్ళీ ధర్మ ఆచరణ వలన 80,000 సంవత్సరాలకు పెరగటం ఈ సూత్రంలో వివరించడం జరిగింది. మానవుల ఆయువు 80,000 సంవత్సరాలకు పెరిగిన తర్వాత శంఖరాజు పుట్టి కేతుమతి నగరం రాజధానిగా జంబూ ద్వీపాన్ని పాలిస్తాడనేది ఆ సమయంలో మైత్రేయ బుద్ధుడు పుట్టి, అంటే భవిష్యత్తులో వచ్చే బుద్ధుడి పేరే ఈ మైత్రేయ, మెత్తయ్య అంటారు. బుద్ధుడు పుట్టి పరిశుద్ధమైన ధర్మాన్ని ప్రచారం చేస్తాడు అని భగవానుడు భిక్షువులకి ఈ సూత్రంలో చెప్తాడు. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. నేను ఇలా విన్నాను అని. ముఖ్యంగా తనకు తానే ద్వీపం కావడం, తనకు తానే శరణు పొందడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సమయంలో భగవానుడు మగధలో అక్కడ ఉండే మాతులు అనే వాళ్ళతో ఉంటున్నాడు. అక్కడ భగవానుడు భిక్షువులను సంబోధించాడు. భిక్షువులారా అని, బదంతా అని ఆ భిక్షువులు కూడా భగవానునికి బదులు పలికారు. భగవానుడు అప్పుడు ఇలా అన్నారు, భిక్షువులారా, మీకు మీరే ద్వీపం కండి, ఇతర శరణమేది లేక మిమ్ములను మీరే శరణు పొందండి. ఇతర ఏ శరణాన్ని కాక ధమ్మాన్నే శరణు పొందండి. ధమ్మాన్నే ద్వీపంగా కలిగి ఉండండి. భిక్షువులారా, ఇతర శరణ్యమేది లేక భిక్షువే తనకు తానే శరణ్యంగా, ఇతర శరణ్యమేది లేక ధమ్మమే ద్వీపంగా శరణ్యంగా ఎలా ఉంటాడు? అంటే తనను తాను శరణు పొందటం అంటే ఇక్కడ కొంతమంది ఇలా అనుకుంటారు, మేము ఒక వ్యక్తిని పూజిస్తే ఆ భక్తి మార్గంలో ఉంటే వాళ్ళు మాకు ముక్తిని ప్రసాదిస్తారు అనే తప్పుడు అవగాహనతోటి ఉంటారు. భగవానుడు ఎప్పుడూ అటువంటి దాన్ని ప్రోత్సహించడం కానీ చేయలేదు. మీ ముక్తి కోసం మీరే ప్రయత్నించాలి, మీకు మీరే శరణు పొందాలి. నేను కేవలం మీకు మార్గాన్ని మాత్రమే చూపిస్తాను, ఆ మార్గంలో మీరే నడవాలి అని బుద్ధ చెప్తారు. అయితే ఒక భిక్షువు తనకు తానే ఎలా శరణ్యాన్ని పొందుతాడు, ఎలా శరణ్యంగా ఉంటాడు? ఇక్కడ భిక్షువులారా, భిక్షువు లోకం పట్ల లోభాన్ని, ఆరాటాన్ని వదిలిపెట్టి శరీరంలో శరీరాన్ని చూస్తూ, శక్తితో ప్రయత్నిస్తూ, సమగ్రమైన తెలివితో ఎరుకుతూ ఉంటాడు. అలాగే వేదనల్లో వేదనలను చూస్తూ శరీరంతో అంటే శక్తితో ప్రయత్నిస్తూ సమగ్రమైన తెలివితో ఎరుకుతూ ఉంటాడు. అలాగే చిత్తంలో చిత్తాన్ని చూస్తూ, ధమ్మాలలో ధమ్మాలను చూస్తూ, లోకం పట్ల లోభాన్ని, ఆరాటాన్ని వదిలిపెట్టి శక్తితో ప్రయత్నిస్తూ సమగ్రమైన తెలివితో ఎరుకుతూ ఉంటాడు. ఈ విధంగా భిక్షువులారా, భిక్షువు ఇతర శరణమేది లేక తనకు తానే శరణంగా ద్వీపంగా, ధమ్మమే ద్వీపంగా శరణంగా ఉంటాడు. ద్వీపం అంటే ఐలాండ్.
ఐలాండ్‌లో నివసిస్తే ఏమవుతుంది? చుట్టుపక్కల ఎటువంటి వరదలు వచ్చినా దాని నుంచి తనను తాను కాపాడుకోగలుగుతాడు. అయితే ఇక్కడ వరదలు అని వేటిని చెప్పుకుంటామంటే, మన లోపల ఉన్న సంస్కారాలే. రాగము, ద్వేషము, మోహము ఇవన్నీ వరదలే. సో, వాటిలో కొట్టుకొని పోకుండా ఉండాలి అంటే, మనం ఒక చక్కటి ద్వీపాన్ని తయారు చేసుకోవాలి. ఆ ద్వీపాన్ని తయారు చేసుకోవాలి అంటే భిక్షువు ఈ 4 రకాల సతిపట్టణాలను ప్రాక్టీస్ చేయాలి. భిక్షువులారా, తమ తమ పైతృక విషయాల్లో అంటే భగవానుడి బోధను చింతన చేయండి, తిరగండి. అంటే భగవానుడు చెప్పిన విషయాలని మళ్ళీ మళ్ళీ చింతించడం, ఆలోచన చేయడం. 3 రకాల ప్రజ్ఞ ఉంటుంది. ఏంటి? శృతమయ ప్రజ్ఞ, ధర్మాన్ని వినడం లేకపోతే చదవడం. రెండవది చింతనామయ ప్రజ్ఞ, అంటే విన్నదాన్ని, చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడం. మూడవది భావనామయ ప్రజ్ఞ, అంటే దాన్ని అనుభూతిపరంగా తెలుసుకోవడం. అయితే ఇలా భగవానుని బోధనను మళ్ళీ మళ్ళీ చింతన చేయడం ద్వారా, అలా ఆ విషయాల్లో తిరగడం ద్వారా మారుడు మీ పైకి రాడు. మారుడు అంటే మన లోపల ఉన్న బలహీనతలే. మారునికి మీరు లక్ష్యం కారు. భిక్షువులారా, కుశల ధర్మాలను పొందటం వలన ఈ విధంగా పుణ్యం పెరుగుతుంది. కుశల ధర్మాలు అంటే రాగం లేకపోవడం, ద్వేషం లేకపోవడం, మోహం లేకపోవడం, లోభం లేకపోవడం, ఈర్ష్య లేకపోవడం, ఇవన్నీ కూడా కుశల ధర్మాలు అని చెప్పవచ్చు. అయితే పూర్వకాలంలో భిక్షువులారా, దళహనేమి అనే చక్రవర్తి ఉండేవాడు. అతడు ధార్మికుడు, ధర్మరాజు. 4 దిక్కుల్లో గల జనపదాలను గెలిచాడు. జనపదాలు అంటే గ్రామాలు, రాజ్యాలు. 7 రత్నాలను పొందినవాడు. అతని 7 రత్నాలు ఏవి అంటే, ఒకటి చక్రవర్తి రత్నం, రెండవది హస్తి రత్నం అంటే ఏనుగు, అశ్వరత్నం అంటే గుర్రం, ఇంకా మణిరత్నం అంటే ఏవైనా విలువైన మణులు ఉంటాయి కదా, వాటిని పొందటం, స్త్రీరత్నం అంటే స్త్రీలను పొందటం, స్త్రీని అంటే, ఇంకా గృహపతి రత్నం, ఇంకా ఆమాత్య రత్నం. ఇలా 7 రత్నాలు ఉన్నాయి. అతనికి పరసేనలు మర్దించే శూరులు, వీరులు అయిన 1000కి పైగా కొడుకులు ఉండేవారు. అతడు సముద్రం వరకు గల ఈ భూమిని ఎటువంటి దండం లేకుండానే, శస్త్రం అంటే ఆయుధం లేకుండానే ధర్మంతోనే గెలిచాడు. భిక్షువులారా, ఈ రాజు దళహనేమి అనేక సంవత్సరాలు, అనేక వందల సంవత్సరాలు, అనేక వేల సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరిని పిలిచి, పోయి నీవు చక్కెర రత్నం తన స్థానం నుండి జారటాన్ని చూస్తే నాకు చెప్పు. భిక్షువులారా, అలాగే దేవా అని ఆ పురుషుడు రాజు దళహనేమికి బదులు పలికాడు. భిక్షువులారా, అతడు అనేక సంవత్సరాలు, అనేక వందల సంవత్సరాలు, అనేక వేల సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ చక్రరత్నం అంటే చక్రవర్తిగా ఉన్న స్థానం తన స్థానం నుండి జారటం చూశాడు. చూసి ఈ రాజు దళహనేమిని సమీపించి రాజు దళహనేమితో ఇలా అంటాడు, ఇదిగో దేవా, చక్రరత్నం తన స్థానం నుండి జారిందని తెలుసుకోండి అని చెప్తాడు. భిక్షువులారా, అప్పుడు ఆ రాజు దళహనేమి తన పెద్ద కొడుకును పిలిపించి ఇట్లా అన్నాడు, నాయనా కుమార, దివ్య చక్రరత్నం తన స్థానం నుండి జారింది. చక్రవర్తి రాజు యొక్క దివ్య చక్రరత్నం తన స్థానం నుండి జారితే ఇక ఆ రాజు ఎక్కువ కాలం బతకడు అని నేను విన్నాను. నేను మానుష భోగాలను అనుభవించాను. ఇక నేను దివ్య భోగాలను వెతకడానికి ఇది తగిన సమయం. నాయన కుమార, నీవు సముద్రం వరకు ఉన్న ఈ భూమిని స్వీకరించు. నేను తల వెంట్రుకలు గడ్డం తీయించుకొని, కాషాయ వస్త్రాలు కప్పుకొని ఇంటిని విడిచి అనగారికునిగా ప్రవచిస్తాను అని ఆ రాజు కొడుకుతోటి చెప్తాడు. అప్పుడు రాజు దళహనేమి పెద్ద కొడుకును చక్కగా రాజ్యంలో నిలిపి తల వెంట్రుకలు గడ్డం తీయించుకొని, కాషాయ వస్త్రాలు కప్పుకొని ఇంటిని విడిచి అనగారికునిగా ప్రవచించాడు. రాజ ఋషి ప్రవచించిన 7 దినాలకు దివ్య చక్రరత్నం అన్నది అదృశ్యమైంది. భిక్షువులారా, అప్పుడు ఒకానొక వ్యక్తి
మూర్తాభిషిక్తుడైన క్షత్రియ రాజు వద్దకు చేరుకొని ఆ క్షత్రియ రాజుతో ఇలా అన్నాడు: దేవ, చక్రరత్నం అదృశ్యమైందని తమరు తెలుసుకుందరుగాక. అప్పుడు భిక్షువులారా, ఆ క్షత్రియ రాజుకు ఈ దివ్య చక్రరత్నం అదృశ్యం కావడం అసంతోషాన్ని కలిగించింది. అతడు నిరంతరం అసంతోషాన్ని అనుభవించాడు. అప్పుడు అతడు ఆ రాజు ఋషి వద్దకు చేరుకొని ఆ రాజ ఋషితోటి ఇలా అన్నాడు: దేవా, చక్రరత్నం అదృశ్యమైందని తమరు తెలుసుకుందరుగాక అని అలా అనగా, ఆ రాజ ఋషి మూర్తాభిషిక్తుడైన క్షత్రియ రాజుతో ఇట్లా అన్నాడు: నాయనా, నీవు చక్రరత్నం అదృశ్యమైందని అసంతోషాన్ని పొందవద్దు, ఆ అసంతోషాన్ని కొనసాగించవద్దు. నాయనా, చక్రరత్నం వారసత్వంగా వచ్చే ఏమీ అటువంటి ఆస్తి కాదు. ఇదిగో నాయన, నీవు చక్రరత్నాన్ని పొందడానికి ఆ చక్రరత్న విధిని, అంటే ఆ విధులను, ఆ పనులను నువ్వు ఆచరించాలి. ఆ విధానాన్ని తెలుసుకో. నీవు అర్య చక్రవర్తి విధిని, అంటే అర్య అంటే శ్రేష్టమైన లేకుంటే ఉత్తమమైన అని చెప్పవచ్చు. ఒక ఉత్తమమైన చక్రవర్తి విధిని స్వీకరించు. 15వ దినాన ఉపోసదం రోజు, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, అమావాస్య లేకపోతే పౌర్ణమి రోజు, ఆ ఉపోసద దినం నాడు తలస్నానం చేసి ఉపోసదకుడై, అంటే ఆ రోజు శీలాలను ఆచరిస్తూ మేడ పైభాగానికి పోతే అక్కడ 1000 ఆకులతో, కమ్మితో, నాభితో సర్వాంగ పరిపూర్ణమైన చక్రరత్నం ప్రత్యక్షమవుతుంది. అంటే ఇక్కడ ఎందుకు చెప్పారు అంటే, ధర్మాన్ని ఎప్పుడైతే ఆచరిస్తారో అన్నీ వాళ్ళకి తోడుగా ఉంటాయి. ధర్మాన్ని ఆచరించకుండా ఈ మారుని చేతిలోకి వెళ్తారో అప్పుడు అన్నీ దూరం అవుతూ ఉంటాయి. ఇక దేవ, ఆ ఆర్య చక్రవర్తి విధిని చెప్పండి అని రాజు అడుగుతాడు. అయితే నాయన, నీవు ధర్మాన్ని ఆశ్రయించుకొని, ధర్మాన్ని సత్కరిస్తూ, ధర్మాన్ని గౌరవిస్తూ, ధర్మాన్ని పూజిస్తూ, ధర్మానికి చేతులు జోడించి, ధర్మ ధ్వజుడై, ధర్మకేతువై, ధర్మాధిపతివై, ధర్మాన్ని కాపాడుతూ క్షత్రియ అనుచరులను, బ్రాహ్మణ గోపతులను, ఇంకా నాగరిక జానపదాలు, అంటే జనపదాలు అంటే అక్కడ ఉండే గ్రామాలు, ఇంకా శ్రమణ బ్రాహ్మణులను, మృగపక్షులను అందరినీ రక్షించు. నాయన, నీవు ప్రజల పట్ల అధర్మంగా ప్రవర్తించకూడదు. వారు నిర్ధనులైతే, అంటే ధనం లేని వారు, పేదరికంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి నువ్వు సహాయం చేయాలి, ధనం ఇవ్వాలి. నాయన, నీ రాజ్యంలోని శ్రమణ బ్రాహ్మణులు, మదం ఇంకా ప్రమాదం లేని వారు, సహనాన్ని, సౌమ్యతను కలిగి పూర్తిగా నిగ్రహపరులై, పూర్తి శాంతులై, పరినిర్వాణాన్ని పొందిన వారే ముందురు కాక, వారు సకాలంలో నిన్ను సమీపించి బంతే, అంటే పూజ్యులను బంతే అని పిలుస్తారు. యాక్చువల్లీ రాజును కూడా బంతే అని పిలుస్తారు, అంటే పూజ్యులు అనే అర్థం. బంతే, ఏది కుశలం, ఏది అకుశలం, ఏది దోషం ఉన్నది, ఏది దోషం లేనిది, దేనిని ఆచరించాలి, దేనిని ఆచరించకూడదు, దేనిని ఆచరిస్తే నాకు దీర్ఘకాలం చెడు దుఃఖం కలుగుతుంది, దేనిని ఆచరిస్తే నాకు దీర్ఘకాలం మేలు సుఖం కలుగుతుంది అని ఆ భిక్షువులని, సాధువులని అడిగి తెలుసుకోవాలి. దానిని విని అకుశలమైన దానిని వదిలిపెట్టాలి, కుశలమైన దానిని ఆచరించాలి. నాయన, ఇది అర్య చక్రవర్తి విధి అని రాజముని, అంటే రాజ ఋషి చెప్తాడు కొడుకుతోటి. అలాగే దేవా అని భిక్షువులారా, ఆ మూర్తాభిషిక్తుడైన ఆ క్షత్రియ రాజు రాజ ఋషికి బదులు పలికి ఇక చక్రవర్తి వ్రత విధానాన్ని అనుసరించాడు. అతడు అర్య చక్రవర్తి వ్రత విధానాన్ని అనుసరిస్తూ ఉపోసదం చేసే 15వ దినాన తలస్నానం చేసి ఉపోసదకుడై, అంటే అష్టశిలాలను పాటిస్తూ భవనం పై భాగానికి చేరినప్పుడు 1000 ఆకులతో, కమ్మితో, నాభితో అన్ని విధాల పూర్ణమైన చక్రరత్నం కనిపించింది. దానిని చూసిన క్షత్రియ రాజుకి, ఈ క్షత్రియ రాజు ఉపోసదం చేసే 15వ దినాన తలస్నానం చేసి ఉపోసదకుడై భవనం పైభాగానికి చేరినప్పుడు 1000 ఆకులతో, ఇక కమ్మితో, నాభితో అన్ని విధాల పూర్ణమైన చక్రరత్నం కనిపిస్తే అతడు చక్రవర్తి రాజు అవుతాడు అని విన్నాను. నేను కూడా
ఈ రాజు చక్రవర్తిని అవుతాను అని అతడికి అనిపించింది. అప్పుడు భిక్షువులారా, మూర్తాభిషిక్తుడైన ఆ క్షత్రియ రాజు ఆసనం నుండి లేచి తన ఉత్తరీయాన్ని, అంటే అప్పట్లో పైన కేవలం ఉత్తరీయాన్ని ధరించేవాళ్ళు. ఉత్తరీయం అంటే షర్టు లేకుండా కేవలం ఒక ఏమంటారు, ఒక శాల్వా లాంటిది ఉంటుంది కదా, అది ఒక భుజం పైన సర్దుకొని ఎడమ చేతితో బంగారు జలపాత్రను తీసుకొని కుడి చేతితో చక్రరత్నంపై నీటిని చల్లి, చక్రరత్నమా తమరు కదులురు కాక, చక్రరత్నమా తమరు గెలుతురు కాక అని అన్నాడు. అప్పుడు భిక్షువులారా, ఆ చక్రరత్నం తూర్పు దిశకు కదిలింది. దాని వెంట చక్రవర్తి రాజు అతనితోటి పాటు అంటే అతనితో పాటు కొన్ని సేనలు ఉంటాయి కదా, ఏనుగు సేనలు, ఇంకా సైనికులు, గుర్రపు సేనలు, ఇలా చతురంగ సేనలు అంటారు, అవి కూడా వాళ్ళతో పాటు బయలుదేరాయి. చక్రరత్నం ఆగిన చోట చక్రవర్తి రాజు తన చతురంగిని సేనలతో పాటు ఆగేవాడు. ఇక భిక్షువులారా, అప్పుడు తూర్పు దిశలో గల రాజులు చక్రవర్తి రాజు దగ్గరికి వచ్చి, ఓ మహారాజా స్వాగతం, ఓ మహారాజా మమ్మల్ని మీరు పాలించండి అన్నారు. చక్రవర్తి రాజు వారితోటి ఇలా అన్నాడు, ఏమని? ప్రాణులను చంపవద్దు, దొంగతనం చేయవద్దు, అంటే ఇవ్వని దాన్ని తీసుకోవద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధాలు చెప్పకూడదు, మత్తు పదార్థాలు తీసుకోకూడదు, ఇక మిత ఆహారాన్ని తీసుకోండి అని వాళ్ళతోటి అన్నాడు ఆ రాజు. ఆ విధంగా భిక్షువులారా, తూర్పు దిశలోని రాజులు ఈ చక్రవర్తి రాజు అనునయులు అయ్యారు, అంటే శిష్యులు అయ్యారు. అప్పుడు భిక్షువులారా, ఆ చక్రరత్నంతో, అంటే ఆ చక్రరత్నం తూర్పు దిశలో సముద్రంలో మునిగి పైకి లేచి ఇక దక్షిణ దిశకు కదిలింది. ఇక దక్షిణ సముద్రంలో, అంటే అటువైపు వెళ్ళినప్పుడు ఆ ప్రజలకు కూడా ఇదే శీలాన్ని ఆచరించండి అని చెప్పాడు. మళ్ళీ ఆ దక్షిణ దిక్కులో ఉన్న సముద్రంలో మునిగి పైకి లేచి పశ్చిమ దిశకు కదిలింది. చక్రవర్తి రాజు కూడా ఇలా పశ్చిమ దిశకి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఉన్న ప్రజలు మహారాజును ఆహ్వానిస్తే చక్రవర్తి రాజు ఇలా చెప్తాడు, ఈ శీలాలను ఆచరించండి అని. ఆ విధంగా ఈ అన్ని దిశల్లో ఉన్న వారందరూ కూడా ఈ చక్రవర్తికి శిష్యులు అయ్యారు, అంటే ఆయన్ని ఫాలో అయ్యేవాళ్ళు. అప్పుడు ఇక అన్ని దిశలు ఉన్న ప్రజలు ఈ శీలాలను కూడా ఆచరించడం మొదలుపెట్టారు. అప్పుడు భిక్షువులారా, చక్రరత్నం సముద్ర పర్యంతం గల భూమిని జయించి రాజధానికి తిరిగి వచ్చి చక్రవర్తి రాజు అంతఃపుర ద్వారం వద్ద చక్రవర్తి రాజు అంతఃపురాన్ని శోభింపచేస్తూ అక్కడున్న న్యాయ ఆలయంలో నిలబడింది. అంటే ఒక రత్నం లాంటిది అనమాట, ఒక మణి లాంటిది ఈ చక్రవర్తి రత్నం అన్నది. భిక్షువులారా, రెండవ చక్రవర్తి రాజు కూడా ఇలాగే చేశాడు. మూడవ చక్రవర్తి రాజు, నాలుగవ చక్రవర్తి రాజు, ఐదవ చక్రవర్తి రాజు, 6, 7 అనేక వందల సంవత్సరాలు, అనేక వేల సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకానొకను పిలిచి, ఓయి నీవు ఈ చక్రరత్నం తన స్థానం నుండి జారినట్లు చూస్తే నాకు చెప్పు అని అతడితోటి చెప్తాడు. భిక్షువులారా, అతడు అలాగే దేవా అని బదులు పలికాడు. అప్పుడు భిక్షువులారా, అతడు అనేక సంవత్సరాలు, అనేక వందల సంవత్సరాలు, అనేక వేల సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ చక్రం, అంటే దివ్య చక్రరత్నం తన స్థానం నుండి జారడం చూశాడు. చూసి చక్రవర్తి రాజుని సమీపించి ఆ చక్రవర్తి రాజుతోటి ఆ సేవకుడు చెప్తాడు, దేవా తమరు ఈ దివ్య చక్రరత్నం తన స్థానం నుండి జారిందని తెలుసుకోండి అన్నాడు. అప్పుడు భిక్షువులారా, అప్పుడు ఆ చక్రవర్తి రాజు తన పెద్ద కొడుకుని పిలిపించి, నాయనా కుమార, ఈ దివ్య చక్రరత్నం తన స్థానం నుండి జారింది. ఇక చక్రవర్తి రాజు ఈ దివ్య చక్రరత్నం తన స్థానం నుండి జారితే ఇక ఆ రాజు ఎక్కువ కాలం బతకడు అని నేను విన్నాను. నేను మనుష్య భోగాలను అనుభవించాను. ఇక నేను దివ్య భోగాలను వెతకడానికి ఇది తగిన సమయం. నాయన కుమార, నీవు సముద్రం వరకు ఆ భూమిని, అంటే ఉన్నటువంటి ఆ భూమిని స్వీకరించు. నేను తల వెంట్రుకలు గడ్డం తీయించుకొని కాషాయ వస్త్రాలు కప్పుకొని ఇంటిని విడిచి అనగారికునిగా ప్రవచిస్తాను అని చెప్తాడు. అప్పుడు చక్రవర్తి రాజు పెద్ద కొడుకుని చక్కగా రాజ్యంలో నిలిపి తల వెంట్రుకలు గడ్డం తీయించుకొని కాషాయ వస్త్రాలు కప్పుకొని
ఇంటిని విడిచి అనగారికంగా ప్రవచించాడు. ఆ రాజ ఋషి ప్రవచించిన 7 దినాలకి మళ్ళీ ఈ దివ్యచక్ర రత్నం అన్నది అదృశ్యమైంది. ఇక భిక్షువులారా, అప్పుడు ఒకానొక వ్యక్తి మూర్తాభిషిక్తుడైన క్షత్రియరాజు వద్దకు చేరుకొని ఆ క్షత్రియరాజుతో ఇలా అన్నాడు: దేవా, చక్రరత్నం అదృశ్యమైందని తమరు తెలుసుకుందరు కాక అని చెప్తే, మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో ఈ చక్రవర్తి అతడు రాజ ఋషి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు తను ఏదైతే పాటించాడో అది ఈ వ్రతాన్ని పాటించమని చెప్తాడు. ఇక్కడ వ్రతం అంటే పూజలు అది కాదు, శీలాన్ని ఆచరిస్తూ అందరికీ రక్షిస్తూ పేదవారికి సహాయం చేస్తూ ఎటువంటి యుద్ధం రాకుండా స్నేహపూర్వకమైన సంబంధాలు కలిగి ఉంటూ ప్రజలతోటి శీలాలను ఆచరించే విధంగా ప్రోత్సహించడం, ఇదంతా కూడా ఈ చక్రవర్తి వ్రతం అని చెప్పవచ్చు. సో పూర్వపు రాజుల్లాగే ఇతడికి కూడా విషయాన్ని చెప్తాడు. కానీ ఆ రాజ ఋషి వద్దకు పోయినప్పుడు ఆ చక్రవర్తి వ్రతాన్ని గురించి ఇతడు అడగడనమాట. అతడు తన ఇష్ట ప్రకారం రాజ్యాన్ని చేయసాగాడు. అతడు తన ఇష్ట ప్రకారం పాలించడం వలన చక్రవర్తి వ్రతాన్ని అనుసరించిన పూర్వపు రాజుల్లాగా ఆ పాలన అన్నది సాగలేదు. అప్పుడు భిక్షువులారా, ఆమాచ్యులు, అక్కడ ఉన్న మంత్రులు, ఇంకా రక్షక భటులు, ద్వారపాలకులు, మంత్రపాఠకులు సమావేశమై ఈ క్షత్రియ రాజుతోటి ఇలా అన్నారు: దేవా, మీరు తమ ఇష్ట ప్రకారం పాలించడం వలన చక్రవర్తి విధిని అనుసరించిన పూర్వపు రాజుల పాలనలాగా లేదు. దేవా, తమ రాజ్యంలో చక్రవర్తి విధి గురించిన తెలిసిన ఆమాచ్యులు, ఇంకా కొంతమంది మంత్రులు, రక్షక భటులు, ద్వారపాలకులు, మేము ఇతరులము ఉన్నాము. దేవా, మీరు మమ్ములను చక్రవర్తి విధిని గురించి అడగండి, మేము అర్య చక్రవర్తి విధిని గురించిన మీ ప్రశ్నకు బదులు తెలుపుతామని అక్కడున్న మంత్రులు ఆ చక్రవర్తి అంటే రాజుతోటి చెప్తారు. అప్పుడు భిక్షువులారా, ఆ క్షత్రియ రాజు ఆ ఆమాచ్యులను, అక్కడ ఉన్న మంత్రులను, రక్షక భటులను, ద్వారపాలకులను సమావేశపరిచి అర్య చక్రవర్తి విధిని గురించి అడిగారు. వారు అర్య చక్రవర్తి విధిని గురించిన అతని ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఆ ధర్మాలను విని అతడు రక్షణ ఏర్పాట్లను చేశాడు. కానీ ధనం లేని వారికి ధనం ఇవ్వలేదు. ధనం లేని వారికి ధనం దొరకకపోవడం వలన దరిద్రం పెరిగింది. దరిద్రం పెరగడం వలన ఒకడు ఇవ్వని దానిని తీసుకొని దొంగతనం చేశాడు. వానిని పట్టుకున్నారు. పట్టుకొని ఈ రాజు వద్దకు తీసుకొని పోయి, దేవా, ఇతరులు ఇవ్వని దాన్ని తీసుకొని దొంగతనం చేశాడు అన్నారు. అలా అనగా ఆ క్షత్రియ రాజు వానితోటి ఇలా అంటాడు: ఓయి, నిజమేనా? నీవు ఇతరులు ఇవ్వని దాన్ని తీసుకొని దొంగతనం చేశావా అన్నాడు. నిజమే దేవా. ఎందుకు అంటే, నా దగ్గర లేదు కాబట్టి దేవా అని, నేను బ్రతికిపోయేవాడిని అని. అప్పుడు భిక్షువులారా, ఆ క్షత్రియ రాజు అతనికి ధనం ఇచ్చి, ఓయి, ఈ ధనంతో నీవు బ్రతుకు, తల్లిదండ్రులను పోషించుకో, భార్య పిల్లలను పోషించు, వ్యాపారం చేసుకో, ఇక భిక్షువులకి శ్రమలకి దక్షిణలు ఇచ్చి పుణ్యంలో నిలిచి సుఖాన్ని ఇచ్చే స్వర్గాన్ని పొందు అని అతడు చెప్తాడు. అలాగే దేవా అని ఆ క్షత్రియ రాజుకి బదులు పలుకుతాడు ఎవరైతే దొంగతనం చేశాడో అతడు. అయితే భిక్షువులారా, ఇంకొకడు కూడా ఇవ్వని దానిని తీసుకొని దొంగతనం చేశాడు. వాణిని కూడా పట్టుకొని రాజు దగ్గరికి తీసుకొని పోయి, దేవా, ఇతడు ఇవ్వని దానిని తీసుకొని దొంగతనం చేశాడు అని వాళ్ళు అన్నారు. అలా అనగా ఆ రాజు వానితోటి, నిజమేనా? నీవు ఇతరులు ఇవ్వని దానిని తీసుకొని దొంగతనం చేశావా అని అడుగుతాడు. నిజమే దేవా. ఎందుకు అంటే, నా దగ్గర లేకపోవడం వల్ల అని రాజుతోటి చెప్తాడు. సో నేను బ్రతకకపోయి ఉండేవాడిని ఇలా చేయకపోతే అని చెప్తాడు. అప్పుడు భిక్షువులారా, ఆ క్షత్రియ రాజు అతనికి కొంత ధనం ఇచ్చి, ఈ ధనంతో నీవు బ్రతుకు, తల్లిదండ్రులను పోషించు, భార్యాబిడ్డలను పోషించు, వ్యాపారం చేసుకో, ఇక దానాది పుణ్యకార్యాలు చేసి పుణ్యంలో నిలిచి సుఖాన్ని ఇచ్చే స్వర్గాన్ని పొందు అని చెప్తాడు. అలాగే దేవా అని వాడు కూడా క్షత్రియ రాజుకు బదులు పలికాడు. ఇక భిక్షువులారా, అప్పుడు ఇతరులు ఇవ్వనిదే తీసుకున్న వారికి
రాజు ధనమిస్తున్నాడని ప్రజలు విన్నారు. ఇది విని వారు కూడా ఇలా అనుకున్నారు, మనం కూడా తప్పక ఇతరులు ఇవ్వని దాన్ని తీసుకోవాలి, అంటే దొంగతనం చేయాలి. అప్పుడు భిక్షువులారా, ఒకానొకడు ఇతరులు ఇవ్వని దాన్ని తీసుకొని దొంగతనం చేశాడు. వాడిని పట్టుకున్నారు. మళ్ళీ రాజు దగ్గరికి తీసుకొని పోయి అడుగుతాడు రాజు. అడిగితే ఇతరులు ఇవ్వని దాన్ని దొంగతనం చేశాడు అని అక్కడ ఉన్న భటులు చెప్తారనమాట. ఇలా అనగా రాజు అలా అడుగుతాడు, నిజమైన ఇదంతా ఇవ్వని దాన్ని దొంగతనం చేసావా తీసుకొని అని చెప్తే, నిజమే దేవా అని చెప్తాడు. ఎందుకు అంటే, లేకపోతే నా దగ్గర లేదు కాబట్టి నేను బ్రతకకపోయి ఉండేవాడిని అది చేయకపోతే అని చెప్తాడు. అప్పుడు భిక్షువులారా, క్షత్రియ రాజు ఇలా అనుకున్నాడు, నేను ఇతరులు ఇవ్వనిదే తీసుకొని దొంగతనం చేసిన వాడికల్లా ధనం ఇస్తే ఇవ్వనిదే తీసుకోవడం పెరిగిపోతుంది, అంటే దొంగతనం అనేది పెరిగిపోతుంది. దీనిని పూర్తిగా నశింప చేయడానికి, మొదలంటూ నరికి వేయడానికి ఈ పురుషుని తలను తీసివేయాలి. అప్పుడు ఆ క్షత్రియ రాజు భటులను పిలిచి, అయితే మీరు ఈ పురుషుని చేతులు వెనకకి వంచి బలమైన తాడుతో కట్టి తల కొరిగించి పెద్దగా డంకా మోగిస్తూ వీధి నుండి వీధికి, కూడలి నుండి కూడలికి తిప్పి దక్షిణ ద్వారం నుండి నగరం నుండి బయటకు తీసుకొని పోయి ఇతన్ని అంతం చేయండి, నరికివేయండి, తల తీసేయండి అని ఆజ్ఞాపించాడు. భిక్షువులారా, అతడు అలాగే దేవా అని ఆ పురుషుని చేతులు వెనుకకు వచ్చి బలమైన తాడుతో కట్టి తల కొరిగించి పెద్దగా డంకా మోగిస్తూ వీధి నుండి వీధికి, కూడలి నుండి కూడలికి తిప్పి దక్షిణ ద్వారం నుండి నగరం బయటకు తీసుకొని పోయి అతన్ని అంతం చేశారు, నరికివేశారు, తల తీశారు. ఇక భిక్షువులారా, అప్పుడు ప్రజలు ఇతరులు ఇవ్వనిదే తీసుకొని దొంగతనం చేసిన వారిని రాజు అంతం చేస్తాడు, నరికివేస్తాడు, తల తీసేస్తాడు అని విన్నారు. విని వారిలా అనుకున్నారు, ఇక మనం తప్పక పదునైన ఆయుధాలను తయారు చేయించుకోవాలి. పదునైన ఆయుధాలు తయారు చేయించుకొని ఎవరి సొమ్మునైతే ఇవ్వనిదే తీసుకొని దొంగతనం చేస్తామో వారిని అంతం చేయాలి, నరికి వేయాలి, తలలు తీసేయాలి. వారు పదునైన ఆయుధాలను తయారు చేయించుకున్నారు. పదునైన ఆయుధాలు తయారు చేయించుకొని ఊళ్ళను కొట్టడం మొదలుపెట్టారు, పట్టణాలను కొట్టడం మొదలుపెట్టారు, నగరాలను కొట్టడం మొదలుపెట్టారు, దారులను కొట్టడం మొదలుపెట్టారు. అంటే కొన్ని అడవి ప్రాంతాల్లో ఉంటాయి కదా, అక్కడ కాచుకొని ఎవరైనా ప్రజలు వెళ్తూ ఉంటే వాళ్ళని దోచుకొని చంపేయడం. ఇక ఎవరి సొమ్మునైతే దోచుకున్నారో వారిని అంతం చేయసాగారు, నరికి వేయసాగారు, తల తీసివేయసాగారు. ఈ విధంగా భిక్షువులారా, ధనం లేని వారికి ధనం దొరకకపోవడం వలన దరిద్రం పెరిగింది, దరిద్రం పెరగడం వలన దొంగతనం పెరిగింది, దొంగతనం పెరగడం వలన ఆయుధాలు పెరిగాయి, ఆయుధాలు పెరగడం వలన ప్రాణి హత్యలు పెరిగాయి, ప్రాణి హత్యలు చేయడం వలన వారి ఆయువు తరిగిపోయింది, అందం తరిగిపోయింది. అంటే ఎవరైతే జీవహింస ప్రాణహత్యలు చేస్తారో వాళ్ళు దీర్ఘాయుష్కులుగా ఉండరు, అల్పాయుష్కులుగా ఉంటారు, అందం కూడా తరిగిపోతుంది. ఇలా అందం తరిగిపోయి 80,000 సంవత్సరాలు వారి ఆయుష్ 40,000 సంవత్సరాలకు కుదించిపోయింది. అంటే ఒకప్పుడు ఒక మనిషి 80,000 సంవత్సరాల వరకు బ్రతికినవాడు ఇలా చేయడం వలన 40,000 సంవత్సరాలకి ఆయుష్ తగ్గిపోయింది. ఇక 40,000 ఆయువు గల మనుషుల్లో భిక్షువులారా, ఒకడు ఇతరులు ఇవ్వనిదే తీసుకుని దొంగతనం చేశారు. వాడిని పట్టుకుని రాజు దగ్గరికి తీసుకొని పోయి, దేవా, ఇతరులు ఇవ్వనిదే తీసుకొని దొంగతనం చేశాడు అన్నారు. అలా అనగా ఆ క్షత్రియ రాజు వారితోటి, నిజమేనా, నీవు ఇతరులు ఇవ్వని దానిని తీసుకొని దొంగతనం చేశావా అన్నాడు. అందుకు వాడు, చెయ్యలేదు దేవా అని తెలిసి అబద్ధమాడాడు. ఈ విధంగా భిక్షువులారా, ధనం లేని వారికి ధనం దొరకకపోవడం వలన దరిద్రం పెరిగింది, దరిద్రం పెరగడం వలన దొంగతనం పెరిగింది, దొంగతనం పెరగడం వలన ఆయుధాలు పెరిగాయి, ఆయుధాలు పెరగడం వలన ప్రాణి హత్యలు పెరిగాయి, ప్రాణి హత్యలు చేయడం పెరగడం వలన అబద్ధాలు ఆడటం పెరిగింది. దానితో వారి ఆయువు తరిగిపోయింది, అందం తరిగిపోయింది. అందం తరిగిపోయి 40,000 సంవత్సరాల ఆయువు గల వారికి ఇక 20,000 సంవత్సరాల ఆయువు గల పుత్రులు పుట్టారు. భిక్షువులారా, 20,000 సంవత్సరాల వయసులో గల వారిలో ఒకానొకడు ఇతరులు ఇవ్వనిదే తీసుకొని దొంగతనం చేశాడు. రాజు దగ్గరికి తీసుకొని పోయాడు. రాజు అడుగుతాడు, అవును, ఇదంతా నిజమేనా, దొంగతనం చేశావా అని అడిగితే అతడు అబద్ధం చెప్పడము ఇంకా ఇతరుల మీదకి చాడీలు చెప్పడం కూడా
మొదలుపెట్టాడు. ఈ విధంగా భిక్షువులారా, ధనం లేని వారికి ధనం దొరకకపోవడం వలన దరిద్రం పెరిగింది. దరిద్రం పెరగడం వలన దొంగతనం పెరిగింది. దొంగతనం పెరగడం వలన ఆయుధాలు పెరిగాయి. ఆయుధాలు పెరగడం వలన ప్రాణి హత్యలు పెరిగాయి. ప్రాణి హత్యలు పెరగడం వలన అబద్ధాలు ఆడటం పెరిగింది. అబద్ధాలు ఆడటం వలన చాడీలు చెప్పడం పెరిగింది. దాని వలన వారి అందం తరిగిపోయింది. ఆయువు అందం తరిగిపోయి 20,000 సంవత్సరాల ఆయువు గల వారికి ఇక 10,000 సంవత్సరాలు గల ఆయువు గల పుత్రులు పుట్టారు. భిక్షువులారా, ఇక 10,000 సంవత్సరాల ఆయువు గల వారిలో ఒకడు అందంగా ఉండేవాడు, ఒకడు వికారంగా ఉండేవాడు. కురూపులైన వారు అందమైన వారి భార్యలను కురూపులైన వారు అందమైన వారి భార్యలతో వ్యభిచరించడం మొదలుపెట్టారు. ఈ విధంగా భిక్షువులారా, ధనం లేని వారికి ధనం దొరకకపోవడం వలన దరిద్రం పెరిగింది. ఇక అబద్ధాలు చెప్పడము, ఇంకా చాడీలు చెప్పడము, ఈ వ్యభిచారం చేయడం మొదలైంది. దాని వలన వారి అందం తరిగిపోయింది. ఆయువు అందం తరిగిపోయింది. 10,000 సంవత్సరాల ఆయువు గల వారికి 5,000 సంవత్సరాల ఆయువు గల పుత్రులు పుట్టారు. భిక్షువులారా, 5,000 సంవత్సరాల గల ఆయువు గల ఆ మనుషుల్లో ఇంకా కఠినపు మాటలు, వదరుబోతుతనం, ఈ 2 ధర్మాలు పెరిగాయి. ఈ 2 ధర్మాలు పెరగడం వలన ఆ ప్రాణుల ఆయువు తరిగింది, ఇంకా అందం తరిగింది. వారి ఆయువు తరగడం వలన, అందం తరగడం వలన 5,000 సంవత్సరాల ఆయువు గల వారిలో కొందరికి 2,500 అంటే 2,500 సంవత్సరాలు ఆయువు, మరికొందరు 2,000 సంవత్సరాల ఆయువు గల కొడుకులు పుట్టారు వాళ్ళకి. ఇక భిక్షువులారా, 2,000 సంవత్సరాలు గల ఆయువు గల మనుషుల్లో లోభము అంటే అత్యాశ, ద్రోహము పెరిగాయి. లోభము, ద్రోహం పెరగడం వలన ఆ ప్రాణుల ఆయువు ఇంకా తరిగిపోయింది, అందం తరిగింది. వారి ఆయువు తరిగిపోవడం వలన, అందం తరిగిపోవడం వల్ల 2,500 సంవత్సరాలు ఉన్న ఆయువు గల వారు ఇక 1,000 సంవత్సరాల ఆయువు గల కొడుకులు పుట్టారు వాళ్ళకి. ఇక భిక్షువులారా, ఈ 1,000 సంవత్సరాల ఆయువు గల మనుషుల్లో మిథ్యా దృష్టి పెరిగింది, అజ్ఞానం ఎక్కువైపోయింది. ఈ మిథ్యా దృష్టి పెరగడం వలన ఆ ప్రాణుల ఆయువు తరిగింది, అందం తరిగింది. ఇక వారి ఆయువు తరగడం వలన, అందం తరగడం వలన ఇక 1,000 సంవత్సరాల ఆయువు గల వారికి 500 సంవత్సరాల ఆయువు గల కొడుకులు పుట్టారు. భిక్షువులారా, 500 సంవత్సరాల ఆయువు గల మనుషులలో ఈ అధర్మ రాగం, విషమ లోభం, మిథ్యా ధర్మం, ఈ 3 ధర్మాలు పెరిగాయి. ఈ 3 ధర్మాలు పెరగడం వలన ఆ ప్రాణుల ఆయువు తరిగింది, ఇంకా అందం తరిగింది. ఆయువు తరిగి, అందం తరిగి 500 సంవత్సరాల ఆయువు కల వారిలో కొందరికి 250 సంవత్సరాల ఆయువు కలిగిన కొడుకులు, మరికొందరికి 200 సంవత్సరాల ఆయువు కలిగిన కొడుకులు పుట్టారు. ఇలా 250 సంవత్సరాలు వయసు కలిగిన మనుషుల్లో ఇక తల్లిని లెక్క చేయకపోవడం అంటే అశ్రద్ధ చూపడం తల్లిదండ్రుల పట్ల, ఇక తండ్రిని లెక్క చేయకపోవడం, శ్రమణులని ఇంకా భిక్షువులని లెక్క చేయకపోవడం, వంశంలో పెద్దవారిని లెక్క చేయకపోవడం, ఈ ధర్మాలు పెరిగాయి. ఈ విధంగా భిక్షువులారా, ధనం లేని వారికి ధనం ఇవ్వకపోవడం వలన దరిద్రం పెరిగింది. దరిద్రం పెరగడం వలన ఇవ్వని దాన్ని తీసుకోవడం పెరిగింది. ఇవ్వని దాన్ని తీసుకోవడం వలన అంటే పెరగడం వలన ఆయుధాలు పెరిగాయి. ఆయుధాలు పెరగడం వలన ప్రాణి హత్యలు పెరిగాయి. ప్రాణి హత్యలు పెరగడం వలన అబద్ధాలు ఆడడం పెరిగింది. అబద్ధాలు ఆడడం పెరగడం వలన చాడీలు చెప్పడం పెరిగింది. చాడీలు చెప్పడం పెరగడం వలన వ్యభిచారం పెరిగింది. వ్యభిచారం పెరగడం వలన కఠినపు మాటలు, వదరబోతుతనం, ఈ 2 ధర్మాలు పెరిగాయి. 2 ధర్మాలు పెరగడం వలన మనిషిలో లోభము, ద్రోహం పెరిగాయి. లోభము, ద్రోహం పెరగడం వలన మిథ్యా దృష్టి పెరిగింది. మిథ్యా దృష్టి పెరగడం వలన అధర్మ రాగము, విషమ లోభము, మిథ్యా ధర్మం పెరిగాయి. ఇక ఈ 3 ధర్మాలు పెరగడం వలన తల్లిదండ్రులను లెక్క పెట్టకపోవడము, శ్రమలోని భిక్షువుని లెక్క పెట్టకపోవడము, ఇక వంశంలో పెద్దవారిని లెక్క చేయకపోవడము, ఈ ధర్మాలు పెరిగాయి. ఈ ధర్మాలు పెరగడం వలన ఆ ప్రాణుల ఆయువు ఇంకా తరిగిపోయింది, అందం తరిగింది. వారి ఆయువు, అందం తరిగిపోవడం వలన 250 సంవత్సరాల వయసు గల ఆ మనుషులకు 100 సంవత్సరాల ఆయువు గల కొడుకులు పుట్టారు. భిక్షువులారా, ఈ మనుషులకి 10 సంవత్సరాల ఆయువు గల కొడుకులు పుట్టే సమయం వస్తుంది. భిక్షువులారా, మనుషులు 10 సంవత్సరాల ఆయువు గలవారైనప్పుడు
5 సంవత్సరాల ఆయువు గల కన్యలకు పెళ్ళాడు అంటే పెళ్ళీడు వస్తుంది. మనుషులు 10 సంవత్సరాల వయసు కలవారైనప్పుడు నెయ్యి, వెన్న, నూనె, తేనె, ఫలితం, ఉప్పు అదృశ్యమైపోతాయి. ఇప్పుడు వరి అన్నము ఇంకా మిగతా మాంసము ముఖ్య భోజనం అయినట్లుగా భిక్షువులారా అప్పుడు మనుషులకి కూద్రసకమై అంటే ఒక రకమైన ధాన్యం అనమాట, అది ముఖ్య భోజనంగా అవుతుంది. భిక్షువులారా 10 సంవత్సరాల ఆయువు గల మనుషులలో 10 కుశల కర్మ పదాలు పూర్తిగా అంటే ఆ మార్గాలు పూర్తిగా అదృశ్యమైపోతాయి. ఆ 10 అకుశల కర్మ పదాలే అతిగా అంటే అకుశల ధర్మాలు పెరిగిపోతాయి, కుశల ధర్మాలు తగ్గిపోతాయి. అవి విస్తరించి ఉంటాయి అకుశల మార్గం అన్నది. ఇక 10 సంవత్సరాల వయసు గల మనుషులలో కుశలమే ఉండదు. ఇక కుశల కారకం ఎలా ఉంటుంది? భిక్షువులారా తల్లిని గౌరవించేవారు, తండ్రిని గౌరవించేవారు, శ్రమణులను గౌరవించేవారు, భిక్షువుని గౌరవించేవారు, వంశంలో పెద్దవారిని గౌరవించేవారు, పూజనీయులు, ప్రశంసనీయులు అయినట్లుగా మనుషులు 10 సంవత్సరాల ఆయువు కలవారైనప్పుడు ఇక తల్లిని, తండ్రిని ఎవరిని లెక్క పెట్టరు. అందరిని నిర్లక్ష్యం చేయడం, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం చేస్తారు. ఇక భిక్షువులారా 10 సంవత్సరాల ఆయువు గల మనుషుల్లో తల్లి, చిన్నమ్మ, మేనత్త, గురుపత్ని లేదా పెద్దల భార్య అనే వివేచన ఉండదు. వారు గొర్రెలు, కోళ్ళు, పందులు, నక్కల అందరినీ పొందుతారు. భిక్షువులారా 10 సంవత్సరాల వయసు గల వారిలో ఒకరి పట్ల మరొకరికి తీవ్ర ద్వేషము, తీవ్ర వైరము, దుర్భావన, తీవ్ర వదక చిత్తం అంటే చంపాలనే తీవ్రమైన కోరిక కలుగుతుంది. తల్లి కొడుకును, కొడుకు తల్లిని, తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని, సోదరుణ్ణి, సోదరుడు సోదరిని తీవ్రంగా ద్వేషించుకుంటారు. తీవ్ర వైరంతో, తీవ్ర దుర్భావనతో, తీవ్ర వదక చిత్తంతో ఉంటారు. భిక్షువులారా వేటగాడు జంతువుని చూసి తీవ్ర ద్వేషంతో, తీవ్ర వైరంతో, తీవ్ర దుర్భావనతో, తీవ్ర వదక చిత్తంతో ఉన్నట్లుగా 10 సంవత్సరాల ఆయువు గల మనుషులు ఒకరి పట్ల మరొకరు తీవ్ర ద్వేషము, తీవ్ర వైరము, తీవ్ర దుర్భావన, తీవ్ర వదక చిత్తంతో ఉంటారు. తల్లి కొడుకును, కొడుకు తల్లిని, తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని, సోదరుడు సోదరిని, సోదరుణ్ణి తీవ్రంగా ద్వేషించుకుంటారు. తీవ్ర వైరంతో, తీవ్ర దుర్భావనతో, తీవ్ర వదక చిత్తంతో ఉంటారు. భిక్షువులారా 10 సంవత్సరాల ఆయువు గల వారిలో 7 రోజులు శస్త్రాంతర కల్పం వస్తుంది. అప్పుడు వారు ఒకరినొకరు జంతువుల్లా కనిపిస్తారు. వారి చేతిలో తీక్షణమైన ఆయుధాలు ప్రత్యక్షమవుతాయి. వారు ఆ పదునైన ఆయుధాలతో ఇదిగో జంతువు అంటూ ఒకరినొకరు ప్రాణాలు తీసుకుంటారు. అప్పుడు భిక్షువులారా కొందరు ప్రాణులు ఎవరు మనల్ని చంపవద్దు, మనం దట్టమైన గడ్డిలోకి పోయి అంటే ఆ గడ్డిలోకి పోయి దట్టమైన అడవిలోకి, దట్టమైన చెట్లలోకి, దాటరాని నదుల ఆవల తీరంలోకి, విషమ పర్వతాల్లోకి పోయి కందమూలాలు తిని గడుపుదామనిపిస్తుంది. వారు దట్టమైన గడ్డిలోకి, దట్టమైన అడవిలోకి, దట్టమైన చెట్లలోకి, దాటరాని నదుల ఆవల తీరానికి, విషమ పర్వతాల్లోకి పోయి వారం దినాలు ఆ కందమూలాలు తిని గడుపుతారు. వారం దినాలు గడిచిన తర్వాత వారు అక్కడ ఆ దట్టమైన అడవి నుంచి, దట్టమైన చెట్ల నుంచి, ఇక దాటరాని నదుల ఆవల తీరం నుండి, విషమ పర్వతాల నుండి బయటికి వచ్చి ఒకరినొకరు ఆలింగనం చేసుకొని మనం ప్రాణులు బ్రతికి ఉండటాన్ని చూశాము అని కలిసి ఓదార్పును పొందుతారు. అప్పుడు భిక్షువులారా ఆ ప్రాణులకు ఇలా అనిపిస్తుంది, మనం అకుశల ధర్మాలను ఆచరించడం వలన ఈ విధంగా బంధునాశనాన్ని పొందాము. మనం తప్పక కుశలాన్ని ఆచరిద్దాము. ఏ కుశలాన్ని ఆచరిద్దాము? మనం తప్పక ప్రాణుల్ని చంపడాన్ని మానుకోవాలి. ఈ కుశల ధర్మాన్ని స్వీకరించి ఆచరిద్దాము. వారు ప్రాణుల్ని చంపడాన్ని మానుకొని ఆ కుశల ధర్మాన్ని ఆచరిస్తారు. వాళ్ళు అటువంటి కుశల ధర్మాన్ని స్వీకరించడం వలన వారి ఆయువు పెరుగుతుంది, అందం పెరుగుతుంది. వారి ఆయువు పెరగడం వలన, అందం పెరగడం వలన 10 సంవత్సరాల వయసు గల ఆ మనుషులు 20 సంవత్సరాల వయసు గల కొడుకులు పుట్టారు. ఇలా భిక్షువులారా ఆ ప్రాణులకి ఇలా అనిపిస్తుంది, మనం కుశల ధర్మాలను స్వీకరించడం వలన ఆయువు పెరుగుతుంది, అందం పెరుగుతుంది. మనం తప్పక ఇంకా ఎక్కువ కుశలాలను ఆచరించాలి. ఏ కుశలాలను ఆచరిద్దాం? మనం తప్పక ఇవ్వనిదే తీసుకోవడాన్ని మానుకోవాలి, వ్యభిచారాన్ని మానుకోవాలి,
ఇక అబద్ధాలు ఆడడాన్ని మానుకోవాలి. చాడీలు చెప్పడాన్ని మానుకోవాలి. కఠినపు మాటలు పలకడాన్ని మానుకోవాలి. వదరబోతుతనాన్ని మానుకోవాలి. లోభాన్ని తొలగించుకోవాలి. ద్రోహాన్ని తొలగించుకోవాలి. మిథ్యా దృష్టిని తొలగించుకోవాలి. ఇక అధర్మ రాగము, విషము లోభము, మిథ్యా ధర్మము, ఈ 3 ధర్మాలను మానుకోవాలి. మనం తప్పక తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, శ్రమణులను, ఇంకా భిక్షువులను, వంశంలో పెద్దవారిని గౌరవించాలి. మనం ఈ కుశల ధర్మాలను స్వీకరించి ఆచరించాలి. ఆ విధంగానే వారు తల్లిని, తండ్రిని, ఇంకా శ్రమణులను, వంశంలోని పెద్దవారిని గౌరవించడం అనే కుశల ధర్మాన్ని స్వీకరించి నడుచుకున్నారు. వాళ్ళు కుశల ధర్మాలను స్వీకరించడం వలన వాళ్ళ ఆయువు పెరిగింది, అందం పెరిగింది. ఆయువు పెరగడం వలన, అందం పెరగడం వలన 20 సంవత్సరాల ఆయువు గల వారికి 40 సంవత్సరాల ఆయువు గల కొడుకులు పుట్టారు. 40 సంవత్సరాల ఆయువు గల వారికి 80 సంవత్సరాలు గల 80 సంవత్సరాల ఆయువు గల వారికి 160 సంవత్సరాల కొడుకులు పుట్టారు. ఇలా పెరుగుతూ పెరుగుతూ చివరికి 20,000 సంవత్సరాల ఆయువు గల వారికి 40,000 సంవత్సరాల ఆయువు గల కొడుకులు పుట్టారు. 40,000 సంవత్సరాల ఆయువు గల వారికి 80,000 సంవత్సరాల ఆయువులు పుట్టారు. 80,000 సంవత్సరాల ఆయువు గల వారిలో అంటే ఆ కాలంలో బాలికలకు 500 సంవత్సరాలకు పెళ్ళీడు వస్తుంది.